రోహితుడి మరణం. రోహితుడు ఒకనాడు బ్రాహ్మణ బాలురతో కలిసి వారణాసికి దగ్గరలోనే ఉన్న అడవిలోకి ఆటలికి వెళ్ళాడు. అందరూ ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు. ఇంకా ఇళ్లకు వెళ్ళిపోదాం అనుకున్నారు. వట్టి చేతులతో వెళ్ళడం ఎందుకు, ఎలాగూ వచ్చాం కదా, కాసిన్ని దర్భలు సమెదలు తీసుకువెళదాం, హోమాలకు పనికి వస్తాయనుకున్నారు. కోమలమైన దర్భలను ఏరి అగ్రాలు తెగిపోకుండా, చేతులు చీరుకుపోకుండా కోసి మోపు కట్టారు. లక్షణాలు సరిచూసి పొడుగులు ఏరి ముదుగు సమిదలు కట్టకట్టారు. రెండింటినీ రోహితుడి నెత్తికి ఎత్తి నగరంలోకి నడక సాగించారు. బరువుతో రోహితుడు వెనకాటుగా నడుస్తున్నాడు. కొంత దూరం వచ్చేసరికి చెరువు కనిపించింది. రోహితుడికి దాహం గుర్తు వచ్చింది. మోపు దింపేవారు లేక ముందు వెళుతున్న బ్రాహ్మణ బాలుని పిలిచే ధైర్యం చాలక ఎత్తుగా ఉన్న పుట్ట మీదకి మోపులు జారవిడిచాడు. గబగబా వెళ్ళి చెరువులో దిగి దాహం తీర్చుకొని వచ్చి మోపులు మళ్ళీ తలకు ఎత్తుకోబోయాడు. విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు ఒక కృష్ణ సర్పం పుట్ట నుంచి బయటకు వచ్చి రోహితుణ్ణి కాటువేసింది. అమ్మా అని దిక్కులు అదిరేలాగా అరిచి పిల్లవాడు పడిపోయాడు. ప్రాణాలు వదిలేశాడు. ముందు వెళుతున్న బాలురు ఈ కేకను గుర్తుపట్టి రోహితుడికి ఏమో అయ్యిందని పరుగు పరుగున వచ్చారు. పుట్టలోకి పోతున్న తాచుపామును చూశారు. నురుగులు కక్కుతూ గిలగిలలాడుతున్న రోహితుణ్ణి చూశారు. భయం వేసింది. అందరూ ఒక్క ఉదుటున పరుగులంకించారు. రొప్పుతూ రోజుతూ ఇంటికి వచ్చారు. వస్తూనే దాసి మాతో ఆడుకోవడానికి వచ్చాడు కదా రోహితుడు, అడవిలో పాము కరిచింది, చనిపోయినట్టున్నాడు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి గదిలో దూరి తలుపులు వేసుకున్నారు. మాధవీదేవి నెత్తిమీద పిడుగుపడ్డట్టయింది. మొదలు నరికిన అరటి చెట్టులా ఒరిగిపోయింది. స్పృహ కోల్పోయింది. వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ముఖం మీద నీళ్లు జల్లాడు. తెలివి వచ్చింది. ఓలున విలపించింది. ఏమి చేయాలో తెలియడం లేదు. అలా ఏడుస్తూ కూర్చుంది. ఏమిటే దాసీదానా, సందవేళ ఈ శోకన్నాలు, అమంగళం, అశుభం, నింద్యం ఈ మాత్రం తెలీదు? 10 మందితో కలకల్లాడుతున్న ఇంటిలో ఈ వేలప్పుడు శోకాలు పెడుతున్నావు, సిగ్గులేదు దుర్మార్గురాలా అని క్రూరంగా కసురుకున్నాడు బ్రాహ్మణుడు. మాధవీదేవి నోరు మెదపలేకపోయింది. ఏమి జరిగిందో చెప్పాలని కూడా తోచలేదు. నోరు నొక్కుకుంటూ విలపిస్తుంది. తల బాదుకుంటుంది. జుట్టు ముడివీడి చెల్లా చెదురయింది. అసలే మలిన వస్త్రాలు. ఒళ్ళు తెలియకుండా నేల మీద పడి దొర్లుతుంది. ఏడుపు దెయ్యం పట్టినట్టు విలపిస్తుంది. బ్రాహ్మణుడికి ఇది అసహ్యమనిపించింది. కోపం చుర్రుమంది. దుష్టురాల, 1,000 నిష్కాలు నీ మొగాన పోసి కొన్నాను. ఇంకా 7 ఏడాది కాలేదు. అప్పుడే నన్ను ముంచేస్తున్నట్టున్నావు. ఇంటి పనులు చేయడానికి అంత ఓపిక లేని దానివైతే నా సొమ్ము ఎందుకు తీసుకున్నారు? వెళ్ళు, పట్టుకురా నా డబ్బు. నా 1,000 టంకాలు నాకు పడేసి నీ దారిన నువ్వు పో. కొడుకును కూడా తీసుకుపోయేట్టయితే ఆ ధనం కూడా తెచ్చి ఇచ్చేసేయి. డబ్బు కావాలి, చాకిరి మాత్రం పనికిరాదు. ఎలా కుదురుతుంది? అవ్వా పువ్వా కావాలంటే వస్తాయా? ఇలా దులిపేస్తున్నాడు. తట్టుకోలేకపోయింది. స్వామి అంటూ అడ్డుపడింది. నేను పని చేయలేక ఏడవడం లేదయ్యా. నా కొడుకుని పాము కరిచిందంట, అడవిలో చచ్చిపోయాడంట. వాణ్ణి చూసొస్తానయ్యా. ఒక్కసారి ఈ పూటకి అనుమతివ్వు. కాటికి తీసుకుపోయి ఓ మూల పూడ్చిపెట్టి వస్తాను. తన్ని తల్లినైనందుకు అదైనా చెయ్యాలి గదయ్యా అని గొల్లున విలపించింది. నెత్తినోరు బాదుకుంది. బ్రాహ్మణోత్తముడు ఇదేమీ వినిపించుకోలేదు. ఇంకా కఠినంగా మాట్లాడాడు. ఓసి నీచురాల, దుర్వార్తలు చెప్పకు. కళ్ళబొల్లి కబుర్లు, ఏడుపులు నా దగ్గర కాదు. పని ఎక్కొట్టడానికి మీరు ఎంతలేసి అబద్ధాలన్నా ఆడుతారు, ఎన్ని కట్టుకథలన్నా చెబుతారు. మీ అలగా జనం అందరూ అంతే. నాకు తెలీదా? జీతం తీసుకొని పని ఎగ్గొట్టడం మహాపాతకం. నరకానికి పోతావు. అది మహారౌరరం.
అక్కడ సలసలా కాగుతున్న నూనెలో నిన్ను ఒడియన్లా వేయిస్తారు యమభటులు తెలుసా. ఆ పై జన్మలో కుంకటంగా పుడతావు. కూలీ డబ్బులు తీసుకొని పని ఎగ్గొడితే ఇది శిక్ష. అయినా నా పిచ్చి గాని మీ దగ్గర ఈ ధర్మ పన్నాలు పనిచేస్తాయా? ఊసర క్షేత్రంలో వ్యవసాయం చేసినట్టే. ఇదిగో ఆఖరిసారిగా చెబుతున్నాను, నీ ఇష్టం. పాపము పరలోకము లాంటి భయాలు ఏమైనా ఉంటే ఒళ్ళు వంచి పనిచేయి, లేదంటే దయచేయి. మహానుభావ, కాసింత కరుణించు, దయ చూపించు, అనుమతించు. పని ఎగ్గొట్టి వెళ్ళిపోను, ఇప్పుడే వచ్చేస్తాను. నా మాట నమ్ము. కొడుకు చచ్చిపోయాడట. ఆ మిగతా పని పూర్తి చేసి వెంటనే వచ్చేస్తాను. కాదనకు, అనుమతించు అంటూ కాళ్ళ మీద పడింది. కాళ్ళు అందకుండా విప్రుడు 2 అడుగులు వెనక్కి వేశాడు. కళ్ళు ఎర్రజేశాడు. దాసీదానా, నీ కొడుకు ఏమైతే నాకేమి, ముందు చేతిలో పని పూర్తి చెయ్యి. పిచ్చి వేషాలు వేశావో జాగ్రత్త. నా కోపం తెలుసుగా, కమిచీ దెబ్బలు తగులుతాయి అని హెచ్చరించి లోపలికి వెళ్ళిపోయాడు. తలుపులు వేసుకున్నాడు. మాధవీదేవి కంటి మంటికి ఏకధారంగా ఏడ్చింది. అలిసిపోయి సొమ్ముసిల్లింది. కాసేపటికి తేరుకుంది. ధైర్యం తెచ్చుకుంది. గబగబా పనులన్నీ పూర్తి చేసింది. చీకటి పడిపోయింది. బ్రాహ్మణుడికి పక్క సర్దింది. ఆయన వచ్చి విశ్రమించాడు. నిద్ర పట్టే వరకు కాళ్ళు పట్టాలి. పడుతుంది. అప్పటికి దయ కలిగింది ఆ కపట బ్రాహ్మణుడికి. ఓ సేఫ్, ఇప్పుడు వెళ్ళు, నీ కొడుకును చూసుకో. చచ్చిపోయాడంటున్నావుగా, వెళ్ళు. దహనక్రియలు అవి పూర్తి చేసి త్వరగా వచ్చేయి. తెల్లవారుజామున పాచి పనికి అందుకోవాలి సుమా. ఆలస్యమైతే ఊరుకునేది లేదు. వెళ్ళిరా అన్నాడు. అనడమేమిటి, అడవిలోకి పరువు తీసింది ఆ పిచ్చి తల్లి. అసలే కారు చీకటి, ఆ పైన కన్నీరు. దారి తెలియడం లేదు. కాళ్ళు చీరుకుపోతున్నాయి. ఎక్కడికి వెళుతుందో తెలియడం లేదు. అయినా పరుగు లాంటి నడక. పుత్రక, రోహిత అని ఓపిక కొద్దీ అరుస్తుంది. ఎలుగెత్తి పిలుస్తుంది. బ్రాహ్మణ బాలికలు చెప్పిన చెరువు పక్కన పుట్ట చేరుకుంది. దిక్కు మొక్కు లేని అనాథ శవంలా పడి ఉన్న కొడుకును చూసింది. నాయనా అంటూ కూలబడి బిడ్డను అక్కున చేర్చుకొని దారుణంగా రోదించింది. వాడి వీపుకి అంటిన దుమ్మును, ధూళిని, గడ్డి పరకలను ఎందుకో దులుపుతుంది. అప్రయత్నంగా దులుపుతుంది. విలపిస్తుంది. తండ్రి, ఒక్కసారి పలకరించవు, అమ్మా అనవు. ముఖంలోకి ముఖం పెట్టి పిచ్చిదానిలా పలకరిస్తుంది. కుదిపేస్తుంది. ఒక్కసారిగా ఒడిలోకి వదిలేసింది. 2 చేతులతోనూ ముఖం కప్పుకొని బోరుమంది. వాడి మీదకు ఉరిగిపోయింది. మహారాజా, ఎక్కడున్నావయ్యా? చూడు, నీ కొడుకు ఏమయ్యాడో. నాకు ప్రాణాల కంటే తీపి అనేవాడివి. నిన్ను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ మళ్ళీ రోహితుడు ముఖాన్ని తన చేతిలోకి తీసుకుంది. కొన ఊపిరి ఉందేమో, బతుకుతాడేమో అని ఆశగా పరిశీలించింది. నోరు విడదీయడానికి ప్రయత్నించింది. ముక్కు దగ్గర వేళ్ళు కదిపి చూసింది. కనురెప్పలు విప్పార్చింది. మంచు ముద్దలా గడ్డ కట్టుకుపోయిన శరీరాన్ని తడిమి చూసింది. అరికాళ్లలో రుద్ది వేడి పుట్టించడానికి విఫలయత్నం చేసింది. అయ్యో నాన్న అంటూ మీద పడి ఏడ్చింది. స్పృహ కోల్పోయింది. అంతలోకే తేరుకుంది. పిచ్చి ధోరణి పడింది. నాయనా, రోహిత, ఇక నిద్ర చాలు. లేవయ్యా, ఇది అడవి. అర్ధరాత్రి అయింది. నీ మిత్రులందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. భూత ప్రేత పిశాచాలు అరుస్తున్నాయి. భయం వేయడం లేదు. లే నాయనా, మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం. ఉలకవు పలకవు. ఇదేమయ్యా, నా మీద కోపం వచ్చిందా? నీ కన్న తల్లినిరా నేను గుర్తుపట్టలేకపోతున్నావా? రాజ్యం పోయినా, భర్త నన్ను అమ్మేసినా, దాసిత్వం సంక్రమించినా కేవలం నిన్ను చూసుకొని బతుకుతున్నానురా. ఇలా దగా చేసి వెళ్ళిపోతావురా? నీ జాతకం అమోఘమని, దీర్ఘాయుష్యమని, మహారాజు అవుతావని, పుత్ర పౌత్రాభివృద్ధిగా వంశం నిలబెడతావని, మహావీరుడివై దాన ధర్మాలు చేసి కీర్తి గడిస్తావని, తల్లిదండ్రులను సంతోషపెడతావని దైవజ్ఞులు లెక్కలు కట్టి చెప్పినదంతా అబద్ధమైపోయిందా?
నీ అరచేతులలో అరికాళ్ళలో కనిపించే చక్ర మత్స్య కలస చామర చిహ్నాలు అన్నీ వ్యర్థమైపోయినట్టేనా? సాముద్రిక శస్త్రాన్ని పరిహసించినట్టనేనా? రాకుమారా, నీ రాజ్యం ఏమైంది? మంత్రులు ఏరి? సింహాసనం ఎక్కడా? ఛత్ర చామరాలు ఏవి? నీ సైన్యమేది? అయోధ్య ఏది? భవనాలు ఏవి? రథాశ్వజ గజాలు ఏవి? ప్రజలు ఏరి? వీటిని అన్నింటినీ విడిచిపెట్టి నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావరా? నాదా, ఎక్కడ ఉన్నావో త్వరగా రావయ్యా. నీ కొడుకును కడసారైనా చూసుకోవయ్యా. నిన్ను కౌగులించుకొని తన బొట్టును నీ గుండెలకు అంటించిన ప్రియపుత్రుడు నిర్జీవంగా నేలమీద పడి ఉన్నాడు. వచ్చి కౌగులించుకొని ఎత్తుకోవయ్యా. కస్తూరి చందనాలు పులుముకున్న దేహానికి దుమ్ము ధూళి అంటూ తాయని జంకుతున్నావా? ఇది మనకు కొత్త. ఈవేళ జంకడానికి మట్టి తింటున్న బిడ్డడిని నోటిలో నోరు పెట్టి ముద్దాడిన వాళ్ళం కాదా మనము? ఈవేళ ఈ ముఖం మీద ఈగలు ముసురుతున్నాయి. ఆ ఒంటి మీద పురుగులు పాకుతున్నాయి. నాదా, ఏ జన్మలో ఏ మహాపాపం చేశానో ఈవేళ ఇలా ఒంటరిగా ఫలితం అనుభవిస్తున్నాను. నువ్వు కూడా దగ్గరలేని సమయంలోనే ఈ దారుణం జరగాల. స్వామి, నువ్వు పలకవు, తనయ నువ్వు పలకవు, నాకేది దిక్కు? దైవమా, ఏమిటి ఈ విషమ పరీక్ష? హరిశ్చంద్రుడి భార్యకు మరణదండన. మాధవీదేవి విలపాలు అడవిలో మారుమోగి గింగిరాలు తిరిగి నగర పాలకుల చెవికి సోకాయి. వాళ్ళు ఆశ్చర్యపోతూ పరుగు పరుగున వచ్చారు. ఎవరివమ్మా నువ్వు? ఈ బాలుడెవడు? నీ భర్త ఎవరు? ఈ అర్ధరాత్రి వేళ ఈ అడవిలో ఇలా రోధిస్తున్నావేమిటి? ప్రశ్నలు గుచ్చుగుచ్చి అడిగారు. సమాధానం లేదు, ఏడుపు లేదు. స్పృహ కోల్పోయి బిర్ర బిగిసిపోయింది. వాళ్లకు అనుమానం వచ్చింది. శరీరాలు రోమాంచితమయ్యాయి. మరోవైపు భయము ఆవరించింది. పరస్పరం గుసగుసలు పోయారు. ఇది స్త్రీ కాదు, పిశాచి, బాలఘాతిని. లేకపోతే ఇలా అర్ధరాత్రి అడవిలో ఒంటరిగా కూర్చుంటుందా? భక్షించడం కోసం ఎవడో బాలుణ్ణి ఎత్తుకువచ్చింది, చంపేసింది, కాసేపట్లో తినేస్తుంది. అందరూ కూడబలుక్కొని ధైర్యం తెచ్చుకొని ఆవిడ జుట్టు పట్టుకున్నారు. ఇద్దరు చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. ఒకడు పీక పట్టుకున్నాడు. లాక్కపోయారు. ఎవరో కేచరి నగర ప్రాంతాలలో తిరుగుతుందని జనం చెప్పుకుంటుండగా విన్నాం. ఇంతకాలానికి పట్టుకున్నాం అనుకుంటూ ఆమెను తీసుకుపోయి శ్మశానంలో ఉన్న చండాలుడికి అప్పగించారు. ఓరి చండాలుడా, నగరానికి అటు చివర అడవిలో దీనిని పట్టుకున్నాం. వెంటనే దీన్ని సంహరించు అన్నారు. చండాలుడు ఆమెను ఎగాదిగా చూశాడు. అబ్బో, ఈవిడా? నేనెరుగదను. మీరెవ్వరూ ఇంతకుముందు చూడలేదా? ఈవిడ ఇప్పటికి ఎంతమంది పసిబిడ్డల్ని కడుపున పెట్టుకుందో లెక్కలేదు. పోనీలేండి, ఇప్పటికైనా పట్టుకొని మంచి పని చేశారు. పుణ్యము కీర్తి మూటగట్టుకున్నారు. ఇక మీరు వెళ్ళండి, ఈవిడ కథ నేను చూసుకుంటాను అని చండాలుడు నగరపాలకులను పంపించేశాడు. బ్రాహ్మణ, స్త్రీ, బాల, గోవధలు చేసినవాడు, బంగారం దొంగలించినవాడు, నిప్పు పెట్టినవాడు, దారిదోపిడి చేసినవాడు, మద్యపానం చేసినవాడు, గురుపత్నిని అనుభవించినవాడు, మహాజనంతో విరోధించినవాడు వదార్హుడు. ఈ పనులు చేసినది బ్రాహ్మణుడైనా స్త్రీ అయినా వధించడంలో పాపం లేదు. ఈవిడను నేను సంహరించాల్సిందే అనుకున్నాడు. ఆవిడ కాళ్ళు చేతులు కట్టేసి పులుముతాడుతో చావబాదాడు. చేతులు లాగాయి. తన సేవకుణ్ణి పిలిచాడు. రే దాసా, ఇటురా, ఈ దుష్టురాలిని సంహరించు. అయ్యో ఆడది అని సంశయించకు, వెంటనే సంహరించు అని ఆజ్ఞాపించాడు. స్త్రీని చంపడమా అని హరిశ్చంద్రుడు భయపడిపోయాడు. స్వామి, నేను చంపలేను, మరింకేదైనా పని ఆజ్ఞాపించు, ఎంతటి దుస్సాధ్యమైనా నిర్వహిస్తాను అన్నాడు ఖచ్చితంగా. కింకర, భయపడకు, ఈవిడిని సంహరించడం పాపం కాకపోగా పుణ్యప్రదం. ఇది పసిబిడ్డలను చంపి భక్షించే పిశాచి. దీన్ని ఇలాగే విడిచిపెడితే నగరంలో ఇక పిల్లలు మిగలరు, రేపటికి జనము మిగలరు. కత్తి అందుకో. స్వామి, స్త్రీలను రక్షించాలే తప్ప సంహరించకూడదు. అది
మహాపాపమని మహర్షులు ఎందరో చెప్పారు. తెలిసి గాని తెలియక గాని స్త్రీని వధించినవాడు మహారౌరవ నరకానికి పోతాడు. ఓరి సేవక, నాకు నీతులు చెప్పకు. అట్టే మాట్లాడక కత్తి అందుకో, ఒక్క వేటుతో సంహరించు. ఒక మనిషిని చంపడం వల్ల 10 మంది బతికేట్టయితే అది పాపమే కాదు, పుణ్యం కూడా. నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి. ఈ బాలఘాతకని సంహరించు. చండాలాధిపతి స్త్రీని వధించను అనేది నా నియమం. ఇది నాకు ఆజన్మ వ్రతం. ఈవేళ దాన్ని భంగపరుచుకోవడం నా వల్ల కాదు. దుష్టుడా, నీకు నేను అధిపతిని. స్వామి కార్యం కన్నా నీకు స్వీయ వ్రతం గొప్పదా? నా దగ్గర జీతం తీసుకుంటూ నేను చెప్పిన పనినే చేయనంటావా? స్త్రీ వధ వల్ల నరకం వస్తుందో చస్తుందో కానీ స్వామిని ధిక్కరించనందువల్ల నువ్వు నరకానికి పోవడం తథ్యం. చండాలనాథ, దయచేసి అలా శపించకు. నేను నిన్ను ధిక్కరించడం లేదు. ఇది తప్ప ఇంకా ఏదైనా సరే ఆజ్ఞాపించు చేస్తాను. నీకు శత్రువులు ఎవరైనా ఉంటే చెప్పు. వాళ్ళు దేవతలైనా సరే, దేవేంద్రుడైనా సరే ఈ క్షణంలో వెళ్ళి సంహరించి వస్తాను. ఏమిరా, చండాలుడికి కింకరుడు వయ్యుండి రాజుగారిలా కబుర్లు చెబుతున్నావేమిటి? దేవతల మాటల కూడా ఎత్తుతున్నావు, సిగ్గులేనివాడా? అంత పాపభయమే ఉంటే చండాలుడికి దాసుడివి ఎందుకయ్యావు? పెద్ద పెద్ద కబుర్లు చెప్పకు. ఇదిగో ఖడ్గం, అందుకో. దీన్ని శిరసుని పద్మంలా తుంచేయి అని కఠారి అందించాడు వీరబాహుడు.